నమస్కారం. కేనే న్యూస్ కి స్వాగతం. కామారెడ్డిలో హోలీ పండుగ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఉదయం నుంచే తమ కాలనీలలో చిన్న పెద్ద భేదం లేకుండా రంగులను ఒకరిపై ఒకరు చల్లుకొని కేరింతలు కొట్టారు. దీంతో పట్టణంలోని రోడ్లన్నీ రంగులమయమయ్యాయి. కామారెడ్డి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఎస్పీ క్యాంపు కార్యాలయంలో హోలీ పండుగను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో ఎస్పీ రాజేష్ చంద్ర, అదనపు ఎస్పీ నరసింహారెడ్డి, ఏఎస్పీ చైతన్యరెడ్డితో పాటు పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పరస్పరం రంగులు జల్లుకుంటూ సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలు శాంతి సామరస్యాల మధ్య హోలీ పండుగను సురక్షితంగా జరుపుకోవాలని సూచించారు. కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో సిఐ నరహరి ఆధ్వర్యంలో హోలీ వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో పట్టణంలోని వివిధ హిందూ సంఘాల నాయకులు, ప్రముఖులు ఉత్సాహంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ప్రజలందరూ ఐక్యమత్యంతో పండుగ జరుపుకునేలా చొరవ తీసుకుని వేడుకలు నిర్వహించిన సిఐ నరహరి, పోలీస్ సిబ్బందికి పలువురు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. జిల్లా సరిహద్దు పల్లెల్లో మల్ల యుద్ధం జరుగుతోంది. దంగల్లో విజయం కోసం హోరాహోరీ పోరు నడుస్తోంది. హోలీ పండుగ వేళ గ్రామాల్లో కుస్తీ పరుల సందడి పెరిగింది. జాతరలతో ఇప్పటికే పల్లెల్లో పండుగ వాతావరణం నెలకొంది. కుస్తీ మే సవాలంటూ వివిధ రాష్ట్రాల నుంచి మల్ల యుద్ధులు కూడా తరలి వస్తున్నారు. చుట్టూ జనం, కేరింతలు, దద్దరిల్లే బాగా భజంత్రీల చప్పుళ్ళు, నువ్వా నేనా అంటూ సవాల్. ప్రేక్షకులను మునివేళ్లపై నిలబెట్టి ప్రతి ఒక్కరిని ఉర్రతొలగించే ఆట కుస్తీ పోటీలు. క్రికెట్, ఫుట్బాల్ వంటి టోర్నీలు జరుగుతుంటే టీవీలకు అతుక్కుపోయే నేటి రోజుల్లోనూ కుస్తీ పోటీలకు క్రేజ్ తగ్గడం లేదు. పల్లెల్లో పండగల సీజన్ వచ్చిందంటే చాలు కుస్తీ పోటీల సందడి మొదలవుతుంది. కుస్తీ పోటీలు అంటే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు పెట్టింది పేరు. ఏ మారుమూల గ్రామాల కుస్తీ పోటీలు జరిగిన స్థానికులతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలకు చెందిన మల్ల యోధులు వచ్చి పాల్గొంటారు. పల్లెల్లో సంక్రాంతి పండుగతో ప్రారంభమయ్యే కుస్తీ పోటీలు హనుమాన్ జయంతి వరకు రోజుకో చోట జరుగుతాయి. గ్రామాల్లో కుస్తీ పోటీలు అంటే ఆట కాదు, అదో పండుగ. గ్రామ దేవతలకు బోనాలు, మొక్కులు, జాతరలు నిర్వహిస్తారు. హోలీ సందర్భంగా పెద్ద ఎత్తున కుస్తీ పోటీలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందుకోసం గ్రామ అభివృద్ధి కమిటీలు, పాలక వర్గాలు విరాళాలు సేకరించి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తాయి. అంగల్లో చాటింపు చేసి మరీ కుస్తీ పోటీలు నిర్వహించే తేదీలను ప్రకటిస్తారు. రోజు రోజుకు పెరుగుతున్న సాంకేతికతలో ఇంటర్నెట్, మొబైల్ ఫోన్లకు అతుక్కుపోతున్న యువత సైతం అవన్నీ పక్కన పెట్టి కుస్తీ పోటీలను తిరిగిస్తున్నారంటే ఆ క్రీడకు గ్రామాల్లో ఉన్న క్రేజ్ ఏంటో తెలిసిపోతోంది. దూర ప్రాంతాల నుంచి సైతం అభిమానులు పోటీలను తిరిగించేందుకు తరలి వస్తారు. కుస్తీ పోటీల్లో పాల్గొనేందుకు స్థానికులతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి సైతం మల్ల యోధులు తరలి వస్తారు. కొబ్బరికాయ కుస్తీతో ప్రారంభమయ్యే ఈ పోటీలకు ప్రోత్సాహక బహుమతి కింద 10 రూపాయల నుంచి 10,000 దాకా అందజేస్తారు. చివరి కుస్తీ పోటీల్లో గెలుపొందిన విజేతలకు 5,000, 10,000 వెండితో చేసిన కడియాలను బహుకరిస్తారు. కుస్తీ పోటీల్లో పాల్గొనేవారు అక్కడ ఏర్పాటు చేసిన బరిలో కూర్చుంటారు. సరైన ప్రత్యర్థి ముందుకు వస్తే నిర్వాహకుల అనుమతితో పోటీలో దిగుతారు. గెలిచిన వారికి బొట్టుపేటి నగదు బహుమతిని అందజేస్తారు.
బంజారాల ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జగదాంబ మాత ఆశీస్సులతో లంబాడాలు ఎక్కడ ఉన్నా సుఖ సంపదలతో వర్ధిల్లుతారని మాజీ ఎమ్మెల్యే జాజల సురేందర్ అన్నారు. హోలీ పండుగ బంజారా సంస్కృతి సాంప్రదాయాన్ని ప్రతిబింబిస్తూ ఐక్యతను చాటిందని చెప్పారు. ఈ మేరకు నియోజకవర్గ ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర మండల కేంద్రంలో బంజారా సేవా సంఘం ఆధ్వర్యంలో హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజల సురేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బంజారాల ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జగదాంబ మాత చిత్రపటాలకు ప్రత్యేక పూజలు చేశారు. గిరిజన సోదరులతో కలిసి సాంప్రదాయ నృత్యాలు, రంగులతో హోలీ సంబరాలు జరుపుకున్నారు. ఈ వేడుకల్లో బంజారా తెగకు చెందిన పురుషులు, మహిళలు, పిల్లలు ఉత్సాహంగా పాల్గొన్నారు. రంగులు పూసుకుంటూ ఆనందంగా హోలీ పండుగను జరుపుకున్నారు. ఈరోజు సదాశివనగర్ మండలంలో ఉన్నటువంటి పాత యాచారం, గట్టాడ, మరి తిరుమన్పల్లి తండాల నుంచి విచ్చేసినటువంటి గిరిజన సోదరులందరికీ పేరు పేరున హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఇంత పెద్ద ఎత్తున మండల కేంద్రంలో అందరు ఏకమై తాండాల నుంచి విచ్చేసినటువంటి మా గిరిజన సోదరులందరికీ కూడా మరొకసారి హోలీ శుభాకాంక్షలు. శివలాల్ మహారాజ్ కి. మరి అందరి డిమాండ్ మాకు ఇక్కడ స్థానికంగా గుడి ఏర్పాటు చేసుకోవాలని, ఇంకా మనం అధికారంలో అధికారంలో వచ్చినాక డెఫినెట్ గా ప్రయత్నం చేస్తాము. మరి మండల కేంద్రం కాబట్టి ఎటువంటి అవకాశం ఉన్నా డెఫినెట్ గా ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఆ భగవంతుని కూడా, ఎందుకంటే భగవంతుడు చేపిస్తేనే మనం చేసేది, మనం అనుకున్నంత మాత్రాన కాదు. ఆ భగవంతుడు ఆశీర్వదిస్తే డెఫినెట్లీ గా ఆ పని కూడా పూర్తి చేసుకుంటాం. శివలాల్ మహారాజ్ కి, జగదంబ దేవికి, తపస్వి రామరావు మహారాజ్ కి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా హోలీ పర్వదినాన్ని ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. వివిధ హిందూ సంఘాల ఆధ్వర్యంలో హోలీ సంబరాలను ఆర్గానిక్ రంగులతో నిర్వహించారు. పలు గ్రామాలలో బాలలు గుంపులుగా చేరి రంగులు చిమ్ముకొని సంతోషం వ్యక్తం చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా హోలీ సంబరాలు అంటాయి. రంగుల పండుగ, కేరింతలు, ఆనందోత్సాహాల మధ్య మంగళవారం ప్రజలు హోలీ పండుగను జరుపుకున్నారు. పల్లె పట్టణం ఏ వీధిలో చూసినా హోలీ వేడుకలు కనువిందు చేశాయి. చిన్నారులు, యువతి యువకులు, పెద్దలు రంగుల్లో మునిగి తేలారు. పలు చోట్ల హోలీ సందర్భంగా కామదానం నిర్వహించారు. చిన్న పెద్ద కలిసి ఆడిపడుతూ రంగులు పూసుకుంటూ సందడి చేశారు. హ్యాపీ హ్యాపీ హోలీ, హ్యాపీ హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ. ఉపవస్త్రవస్త్రం జ్యేష్ఠరాజం బ్రహ్మణాన్ ప్రీతావ్రతా భవతో నమాతస్తోరే భగవాన్. ఇప్పుడు ప్రకటనలు. 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే,
ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. కామారెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, TMT మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు: డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్. మా అడ్రస్ RNB బిల్డింగ్ ఎదురుగా NH44 రోడ్, కామారెడ్డి. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. నైపుణ్యతతో నిబద్ధత, ఆత్మీయతతో ఆనందం, ఒక్క స్పర్శతో భరోసా. అందుకే ఎంతో మందికి ఆసరా శ్వాస, చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. కామారెడ్డి జిల్లాలోనే మొట్టమొదటి మరియు ఏకైక సూపర్ స్పెషాలిటీ ఛాతీ మరియు ఊపిరితిత్తుల వైద్య సేవలు 24/7 మన శ్వాస చెస్ట్ హాస్పిటల్లో. శ్వాస, చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. డాక్టర్ వి సాయి కృష్ణారావు, MBBS MD పల్మనాలజీ, కన్సల్టెంట్, ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్. ఆస్తమా, గురక, COPD, కోవిడ్, నిమోనియా, క్షయవ్యాధి, ILD, ఊపిరితిత్తుల క్యాన్సర్, అత్యవసర కేసులు 24 గంటలు చూడబడును. శ్వాస, చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. జనరల్, ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్. పాత జాగృతి హాస్పిటల్ బిల్డింగ్, సిటీ న్యూరో హాస్పిటల్ దగ్గర, గోదాం రోడ్, కామారెడ్డి. శ్రీ గణేష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ప్రసూతి, పిల్లల, సర్జికల్, జనరల్. మన కామారెడ్డిలో ప్రతిరోజు డాక్టర్ ఏ శృతి రెడ్డి, MBBS DGO, గైనకాలజిస్ట్ గారిచే వైద్య సేవలు. నార్మల్ డెలివరీ, సిజేరియన్ డెలివరీ, హిస్టెక్టమీ, ట్యూబెక్టమీ, పెయిన్లెస్ లేబర్, PCOD, హార్మోన్లకు సంబంధించిన సమస్యలు, అల్ట్రాసోనోగ్రఫీ స్కానింగ్ ద్వారా అత్యాధునిక వైద్య సేవలు అందించబడును. సంతానం లేని వారికి 10వ తరగతి విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాదకర సంఘటన కామారెడ్డి జిల్లా తాడ్వై మండలం ఎర్రాపహాడ్ గ్రామంలో చోటు చేసుకుంది. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కాగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 10వ తరగతి విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన కామారెడ్డి జిల్లా తాడ్వై మండలం ఎర్రాపహాడ్ గ్రామంలో చోటు చేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం తాడ్వై మండలం ఎర్రపాడు గ్రామానికి చెందిన పోచయ్య, మమత దంపతుల కుమార్తె మానస రోజు మాదిరిగా నిన్న ఉదయం స్కూల్కి వెళ్లి తిరిగి సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఇంటికి చేరింది. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఇంట్లో ఎవరు లేని సమయంలో దూరానికి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మానస ఆత్మహత్య చేసుకున్న సమయంలో ఇంట్లో ఎవరు లేరు. ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు ఇంటి తలుపులను తెరిచి చూసేసరికి ఇంట్లో దూరానికి ఉరివేసుకొని కనిపించింది. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన తల్లిదండ్రులు వెంటనే కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విద్యార్థుల ఆత్మహత్య గల కారణాలు తెలియాల్సి ఉంది. మానస మృతితో కుటుంబంలో, గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. విద్యార్థి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతా సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి K9.